ఉన్న పెద్ద ఫ్లవర్ బొకే ఒకటి కావాలి. రేట్ ఎంతైనా పర్వాలేదు, కానీ బ్రహ్మాండంగా ఉండాలి. ఓ సారీ మేడం, అలాంటి బుకే ఒకటి ఉంటే ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకువెళ్లారు. మై గాడ్, మా అన్నయ్యకి ఇష్టమని రోజా ఫ్లవర్ బొకే తీసుకెళ్దాం అనుకుంటే లేకపోవడమా? డామ్ ఇట్. వేరే ఎక్కడైనా దొరుకుతుందంటావా? ఈ రోజు మార్కెట్ కి రోజా పూలు వచ్చిందే తక్కువ, మీకెక్కడా దొరకవు. ఓకే, ఇప్పుడేం చేయను? ఆ బొకే ఇచ్చేయి. అదిగో అమ్మాయి, విజయ్ చెల్లెలు ఆశ. నీ పుట్టినరోజుకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ విజయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. అదేం జడ్జి గారు, కోర్టులో ఆర్డర్ ఆర్డర్ అన్నంత ఉత్సాహంగా చీయర్స్ అనేస్తున్నారు. మన విజయ్ ఇంకా బర్త్డే కేక్ కట్ చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను కేక్ కట్ చేయడం కోసం జడ్జి గారిని విస్కీ వాయిదా వేయమన్నా ఐపీసీ అదేదో సెక్షన్ ప్రకారం అన్యాయం అవుతుంది. మీరు కానివ్వండి. ఓకే, cheers. లక్ష్మి, ఏంటండి? ఆశ ఎక్కడ? బజార్కి వెళ్ళింది. ఈ పాటికి వస్తూ ఉండాలి. మిస్టర్ విజయ్, జడ్జి గారు మరో గ్లాస్ అందుకున్నారు. నువ్వు కేక్ కట్ చేయడం లేట్ చేస్తే ఆయన అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. కాసేపు ఆగండి, మా చెల్లెలు ఆశ రాగానే కేక్ కట్ చేద్దాం. హలో ఆశ. హాయ్ అంకుల్. ఏమిటమ్మా, ఏమిటి ఆలస్యం? బొకే కోసం వెళ్ళాను అంకుల్. అలాగా, వచ్చేసింది. అన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అన్నయ్య, ఒక మాట. ఏంటమ్మా అది, చెప్పు. ఫ్లవర్ షాప్ లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒక అతను నన్ను అనుసరించాడు. ఎవరా అతను? ఎవరా వదినా? నేను ఫ్లవర్ షాప్ లోంచి బయటికి రాగానే రోడ్లో నుంచున్న అతను నన్ను విచిత్రంగా చూశాడు. ఆ క్షణం నుంచి నన్ను వదలకుండా నా వెనకాలే రావడం మొదలు పెట్టాడు. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి అనుకో. గోల్డ్ మెడల్ పొందిన పోలీస్ ఆఫీసర్ చెల్లెలు పోయింది ఎవరో వెంట పడితే నువ్వు భయపడ్డావేంటమ్మా? నీ తిరిగితనం గురించి మా డిపార్ట్మెంట్ తెలిసిందనుకో, గవర్నమెంట్ నాకు రావాల్సిన గోల్డ్ మెడల్ ఆపేస్తుంది. అయ్యా, ఎవరో మీ స్నేహితుడు ఇది మీకు ఇమ్మన్నారయ్యా. బ్యూటిఫుల్, నాకు ఇష్టమైన రోజెస్ బొకే. వాక్యమంట, ఈ బుక్కే మీద పేరు లేదే. మిస్టర్ విజయ్, గతాన్ని కూడా నీ బర్త్డేకి ఇలాంటి బుక్కే వచ్చింది కదా? కనకారావు, అయ్యా, ఈ బొకే నీకు ఎవరు ఇచ్చారు? ఎవరో గడ్డవాయన వచ్చి ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడేనండి. ఎక్స్క్యూజ్ మీ. రాము, నువ్వా? రే, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్. అందమైన పూల గుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వు జైల్లోంచి ఎప్పుడు బయటకు వచ్చావు? పెద్ద పోలీస్ ఆఫీసర్వి, మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే. రాము, నన్ను అపార్థం చేసుకోకు. లేదు, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. అన్నట్టు ఈ రోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను. చాలా అందంగా ఉంది సుమా. రాము, అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుకోవచ్చు. జాగ్రత్త. ఉమ్. ఆ? వచ్చావా మావా? ఇక దోశ ఎత్తవే, చాలా ఆకలేస్తుంది. తానే ఇప్పుడే ఎట్టాను, కాసేపు ఆగు. సరే, నువ్వు దోశ ఎట్టేదా కానీ నీతో సరసంగా ఆడుకుంటాను. ఇంకో మావా, ఎవరిని చూస్తారు? కట్టుకోబోయేవాడు ఎవరు చూస్తే మనకేటే నా చిరక్క. రౌడీ పీరుగా అత్తన్నాలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా.
ఇదిగో దాదా. మావా నీకు ఈ ఆశలో పూనకం వస్తుంది అనుకుంటా. సరసంలో చెలరైపోతా ఉంటావు. ఇప్పుడేం చూసావే, పెళ్ళయిన తర్వాత చూడు మనం ఏంటో. నా మామూలుది ఇప్పుడే కదా వస్తే డబ్బులు ఇచ్చాను, మళ్ళీ ఏంట్రా? మళ్ళీ రావడం ఏంట్రా? నేను వచ్చింది ఇప్పుడే. ఇప్పుడే కదా మామూలు తీసుకున్నాం, మళ్ళీ ఏంట్రా మామూలు? నారాలుడా అత్తగారింటికి వీడి మొహం మండ. నువ్వు వెళ్ళిపోతున్నావా మావా? నా దోశలు తినేది ఎవరు మావా? నా మెళ్ళ తాళి కట్టేది ఎవరు మావా? వదులు మామ, వదిలే వదిలే వదిలే. ఆడు నకిలీ, మనము అసలు. అవునే చుక్కి, నీ దోశలు తినేది నేనే, నీకు తాళి కట్టేది నేనే. అబ్బా, ఆడపిల్లని పట్టుకోవడం ఎలాగేనా? సారీ, ఎలా పట్టుకోవాలి మరి? ఆడపిల్లని మల్లెపూ అంత సున్నితంగా పట్టుకోవాలి. ఊరుకోమ్మా, ఏడోకు. వదినా, అతను నన్ను చంపేస్తాడు. వదినా, చంపేస్తాడు. ఎవరు నిన్నేం చేయరు. నేను మీ అన్నయ్య ఉన్నాక నీకేం భయం లేదు. ఊరుకోమ్మా. వదినా, ఘుమఘుమలాడే నిన్ను చూస్తుంటే సరిగమనాలో పుడుతోంది, సరిగమనాలో పుడుతోంది. యమ 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 యమగా ఉంది. రిమ 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 రిమగా ఉంది. పక్క పక్క నాలో పుడుతోంది, పక్క పక్క నాలో పుడుతోంది.
చూస్తుంటే ఇడికెడు నడుము పిటపిటమంటూ నన్నుడికిస్తుంటే బిగిసిన రైక కటకట పడుతూ గాలిగా చూస్తుంటే మూడు ముళ్ళకు ముందు ముళ్ళకు చిలిపి పూజలు రేపి చేసుకో పలుకు నోములు కలిపి చేసుకో రెపరెపలాడే నిన్ను చూస్తుంటే రేతిరి పగలే వస్తుంది రేతిరి పగలే వస్తుంది సాహోరహే సాహోరహే యమ 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 యమగా ఉంది రిమ 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 రిమగా ఉంది ఘుమ ఘుమలాడే నిన్ను చూస్తుంటే పక్క పక్క నాలో పుడుతోంది సరిగమనాలో పుడుతుంది గొప్పెడు వలకు గుసగుసమంటూ గూటికి వస్తుంటే చిటికెడు ముద్దు పెదవికి వచ్చి చిత్తులు పెడుతుంటే గొప్పెడు వలకు గుసగుసమంటూ గూటికి వస్తుంటే చిటికెడు ముద్దు పెదవికి వచ్చి చిత్తులు పెడుతుంటే పెళ్లి నాటికి ప్రేమ నేర్చుకో మల్లె పూలను మేరమాడుకో మసక పూజకు మాలలల్లుకో చలి చలి చూపు వలలు వేస్తుంటే చాపకు గిలగిల పుడుతోంది చాపకు గిలగిల పుడుతోంది సాహోరహే సహోరహే యమ 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 యమగా ఉంది ఘుమ ఆహా. ఘుమ ఆహా. ఘుమ ఘుమగా ఉంది ఘుమ ఘుమలాడే నిన్ను చూస్తుంటే సరిగమనాలో పుడుతుంది సరిగమనాలో పుడుతుంది రాధ ఆశా నీ రూపానికి ప్రతిరూపంగా ఉంది రూపులోను చూపులోనూ ఆమె నీలాగే ఉన్నా నేను ఆమెను వదిలేది లేదు విజయ్ని దెబ్బతీయడానికి నా పగ చల్లార్చుకోవడానికి ఆశాను నాశనం చేసి తీరుతా. నేను హత్య చేయటమేమిటి? నా స్వప్నం నేనెందుకు చంపుతాను? నో, నేను ఈ హత్య చేయలేదు. నాకేం సంబంధం లేదు. ఆ? నువ్వు చెప్పినంత మాత్రాన చట్టం కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇల్లు నీది, ఈ పడగది నీది, ఈ మంచం నీది కాదంటావా? అంత మాత్రాన నేను హంతకుండా ఎందుకు అవుతాను? నువ్వు ఖరీదు కొనుక్కొచ్చిన